కేవలం డిఐఎల్ మాత్రమే హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో ఎంటర్ అయ్యి నేను అనుకోవట్లేదు. అదర్ ప్లేయర్స్ ఎఫ్ఐఎస్ కూడా తీసుకుని సో ఒక కామన్ ఇన్వెస్టర్ మీరు సెక్టార్ వైజ్ గా కాకుండా లాంగ్ టర్మ్ కోసం ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చేస్తే నిర్భయంగా ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చా? దేనిలో అయినా లార్జ్ క్యాప్ అయినా మిడ్ క్యాప్ అయినా స్మాల్ క్యాప్ అయినా చేయొచ్చు. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్ కి సంబంధించి మరి కొంత వెయిట్ చేసి ఇన్వెస్ట్ చేస్తే బెటర్ ఏమో. లార్జ్ క్యాప్ 100% మనకి సేఫ్ గా కనిపిస్తుంది. ఏ స్టాక్ లో అయినా లార్జ్ క్యాప్ లో ఏ స్టాక్ అంటే మరి నేను చెత్త స్టాక్స్ అనను, బట్ లార్జ్ క్యాప్ లో అయితే 2 years 3 years దృష్టిలో పెట్టుకుంటే చేయొచ్చు. సో 2-3 years దృష్టిలో పెట్టుకొని మనం జైంట్ కంపెనీస్ లో గనక పెట్టుబడులు పెట్టినట్లయితే కొంతవరకు స్టేబుల్ గా ఉండే అవకాశాలు ఉంది. ఇంకొక పాయింట్ కూడా, ఈ ఇయర్ ఎండ్ అయ్యే టైం కి నిఫ్టీ ఈ లెవెల్ ఎండ్ అవుతుందని అనుకోవట్లేదు. నిఫ్టీ మళ్ళీ రికవర్ అయ్యి 24,000 వరకు కూడా వెళ్తున్నది నా ఎస్టిమేషన్. సో గోయింగ్ ఫర్దర్ వీటిని అక్కడికి తీసుకెళ్లేది 26 లెవెల్ కి అయితే రీచ్ కాదు, సాధ్యం కాకపోవచ్చు. అంతటి పాజిటివ్ న్యూస్లు వస్తే డెఫినెట్ గా జరుగుతుంది. 24 ఎండ్ అయితే మోస్ట్ ఆఫ్ ది పోర్ట్ఫోలియోస్ స్టేబుల్ అవుతాయి. గ్రీన్ లో అయితే ఉండవు, స్టేబుల్ అవుతాయి. స్టెబిలిటీ అనేది మొదలవుతుంది. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్ ఎందుకు రికవర్ అవ్వదని అంటే వాటిల్లో బ్యాంకింగ్ సెగ్మెంట్ తక్కువగా ఉంటుంది. వెన్ కంపేర్ టు లార్జ్ క్యాప్ సెగ్మెంట్ దే ఆర్ వీకర్ బికాస్ ఆఫ్ దిస్. వాటిల్లో ఉండదంతా ఎక్కువ టెక్నాలజీ డ్రివెన్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. సో ఈ స్మాల్ సైజ్ కంపెనీస్ యొక్క గ్రోత్ ప్రాస్పెక్ట్ కూడా కొంతవరకు రివైవ్ అవడానికి టైం పడుతుంది. కాబట్టి లార్జ్ క్యాప్ సెగ్మెంట్ అనేది స్టేబుల్ గా గ్రో. ఎఫ్ఎంసీజీ ప్రైవేట్ బ్యాంక్స్ విల్ బి ఎన్బిఎఫ్సిస్ విల్ బి గేమ్ చేంజర్స్. ఇవి మాత్రం వాటిలో ఇన్వెస్ట్ చేయాలి మీరు సజెస్ట్ చేస్తారు. ఆ సెగ్మెంట్ ని మనం కనుక చూస్ చేసుకోగలిగితే లార్జ్ క్యాప్ సెగ్మెంట్ అండ్ వాటిలో ఈవెన్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్ లో కూడా కొన్ని మంచి వాల్యుయేషన్స్ ఉన్నాయి. అవి కూడా పర్టికులర్ ఈ సెగ్మెంట్ రిలేటెడ్ మాత్రమే ఉన్నాయి. సో ఈ సెగ్మెంట్ గోయింగ్ ఫర్ ద డ్రైవ్ చేయొచ్చు. అండ్ ఈ రోజు ఫాల్ మొత్తం మీరు చూసినా కానీ లీస్ట్ ఫాలెన్ ఈస్ ఫైనాన్స్ అండ్ ప్రైవేట్ బ్యాంకింగ్ సెగ్మెంట్. ఈ 2 సెగ్మెంట్స్ మాత్రమే లోయెస్ట్ ఫాలెన్ గా ఈ రోజు మీకు రికార్డ్ గా అనిపిస్తూ ఉంటది. ఈ రోజు కేవలం బ్యాంక్ నిఫ్టీ కూడా నెగటివ్ లో క్లోజ్ అవ్వడానికి గల కారణం పిఎస్యు బ్యాంకింగ్ సెగ్మెంట్. ఓకే, కొద్దిమంది ఏం చేస్తున్నారంటే ఎక్కువ ఫాల్ పడ్డే కొంటున్నారు, అట్లా అది కరెక్ట్ కాదా స్ట్రాటజీ? తక్కువ ఫాల్ పడింది కదా, దీనికి ఇంకా రికవర్ అయ్యేందుకు ఎక్కువ ఛాన్స్ లేదు అని అనుకుంటున్నారు. అట్లా చూడొచ్చా? ఇది 40% 50%. ఇప్పుడు టాటా మోటార్స్ ఎక్కువ పడ్డది కాబట్టి దానిలో ఎక్కువ పెడదాం. 50% పడ్డదానికి ఇంకా మళ్ళీ దానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది కదా. 10% 15% పడ్డదానిలో ఎందుకు కొనడం అని ఆలోచిస్తున్నారు. వాళ్ళకేం సలహా ఇస్తారు? ఇది ఒక రకంగా చెప్పాలంటే రాంగ్ స్ట్రాటజీ అని చెప్తానండి. సో బేసిక్ కిందకి వెళ్లే కొద్ది యావరేజింగ్ చేసుకోవాలనేది రెగ్యులర్ గా థియరాటికల్ గా మాట్లాడుకుంటూ ఉండేది. సో ఒక్కసారి కిందకి వెళ్ళేటువంటి దానికి ఇంకో మాట కూడా చెప్తూ ఉంటాం, డోంట్ ట్రై టు క్యాచ్ అ ఫాలింగ్ నైఫ్ అని చెప్పి. సో బేసిక్ గా ఒక స్టాక్ కనుక అండర్ పర్ఫార్మ్ చేయడం మొదలు పెడితే అది రికవర్ అవుద్ది అంటానికి చరిత్రలో ఎటువంటి రుజువు అయితే లేదు. ఏంటి టాటా మోటార్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పట్లేదు. చాలా మంది రకరకాల స్టాక్స్ లో పెడుతూ ఉంటారు, అవి మళ్ళీ రివర్స్ అవుతాయని అంటే చెప్పలేము. కానీ ఇండెక్స్ ఎప్పుడు రివర్స్ అవుతుంది. మనకు ఒక స్టాక్ రివర్స్ అవ్వచ్చు, కాకపోవచ్చు. ఆ రివర్సల్ అనేది ఆ కంపెనీకి ఉన్నటువంటి నెంబర్స్, లీడర్షిప్, కాంపిటీటర్స్, ప్రైజింగ్, ఇట్లా ఎన్నో పారామీటర్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. అండ్ వాటి యొక్క వాల్యుయేషన్స్, ఇట్లా ఎన్నో పారామీటర్స్ ఉంటాయి. కానీ అదే ఇండెక్స్ లెవెల్లోకి వచ్చేసరికి డెఫినెట్ గా ఒక ప్లేయర్ పైన ఇంకొక ప్లేయర్ వచ్చి దాన్ని కాపాడే ప్రయత్నం చేస్తారు. అందుకే అంటూ ఉంటారు, మార్కెట్ విల్ ఆల్వేస్ గో అప్ బట్ స్టాక్ మే నాట్ గో అప్. ఓకే. సో ఇప్పుడు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదా? యాక్చువల్గా ధైర్యంగా ఉండాల్సిన సందర్భం. మనం ఒక ఇల్లు మొదలు పెట్టడానికి, పునాది వేయడానికి ఎట్లయితే ముహూర్తం పెడతామో, ఇన్వెస్ట్మెంట్ మొదలు పెట్టాలి. 100% ఆపర్చునిటీ, దేర్ ఇస్ నో డౌట్. ఇట్లాంటి ఏమంటారంటే యూట్యూబ్ లో కామెంట్ చూస్తే ఇట్లా చెప్తారు, 6 నెలల అక్టోబర్ నుంచి చెప్తున్నారు ఆపర్చునిటీ అని. ఆపర్చునిటీ వచ్చేది లేదు, ఏం లేదని. ఇంతకు మించిన ఆపర్చునిటీ ఇంకొకటి రాదు. ఎవరైనా ప్రయాణం ప్రారంభించాలి అని అంటే మంచి ముహూర్తం చూసుకుంటారు. ఆ ముహూర్తం ఏంటి అని అంటే ఒక ఇన్వెస్టర్ కి తక్కువ ప్రైస్ లో పడ్డప్పుడే. ఇప్పుడు మంచి ప్రైజెస్ లో మనకి ఇండెక్స్లు అన్ని కూడా అందుబాటులో ఉన్నాయి. రియాలిటీ లాంటి సెగ్మెంట్లు కూడా 30% పడ్డాయి. ఆటో సెక్టర్ లాంటి సెగ్మెంట్లు కూడా 30% పడ్డాయి. ఎఫ్ఎంసీజీ 20% పడింది. ఈవెన్ బ్యాంకింగ్, ఆఫ్ కోర్స్ ప్రైవేట్ బ్యాంకింగ్ ఒకటి మాత్రమే కొంచెం తక్కువలో పడింది, కానీ మిగతా మెజారిటీ ఆఫ్ ద సెగ్మెంట్స్ అన్ని కూడా 20% బిలో ఉన్నాయి. అండ్ గోయింగ్ ఫర్దర్ అవి నిదానంగా రికవర్ అవుతాయి. ఇది బాటమ్ అంటానికి లేదు, కానీ ఈ వాల్యుయేషన్ లో కొంటే మన హిట్టింగ్ ఎక్కువ తీసుకోవడానికి అవకాశం లేదంటాను. కొంతమంది ఏంటంటే రికవర్ అయిన తర్వాత కొందామని అనుకుంటున్నారు. అప్పుడు మీకు బస్ ఎక్కడానికి ఆపర్చునిటీ దొరకదు. ఎప్పుడు ఇదే ఎగ్జాంపుల్ చెప్తాను, బస్ ఆగున్నప్పుడు ఎక్కండి, పరిగెట్టేటప్పుడు ఎక్కే ప్రయత్నం చేస్తే అంటే అంత ఫాస్ట్ గా పెరుగుద్దా? ఎప్పుడైతే ఫాలింగ్ అనేది అంత ఫాస్ట్ గా వస్తుందో రికవరీ కూడా ఆపర్చునిటీ ఇవ్వదు. సో బేసిక్ గా కాన్ఫిడెన్స్ ని కూడా బిల్డ్ చేయదు. ఆ టైంలో అనుకుంటాం, అరే కింద ఉన్నప్పుడు కనుక మనం ఎంట్రీ ఉంటే బాగుండేది అని అనుకునే అవకాశాలు ఎందుకు పెట్టుకోవాలి? ఇండెక్స్ లెవెల్ ఈ టైంలో కనుక ఎంట్రీలు తీసుకుంటే గోయింగ్ ఫర్ అసలు మన నెగిటివ్ చూసుకునే అవకాశాలు ఉండవు. ఎవరైతే నెగిటివ్ లో ఉన్నప్పుడు ఎంటర్ అవుతారో వాళ్ళు జీవితంలో నెగిటివ్ చూడకపోవచ్చు.
అలా కాకుండా మంచి బుల్ రన్ ఉన్నప్పుడు కనుక ఎంటర్ అయితే నెగిటివ్ చూడడానికి ఎక్కువ ప్రాబబిలిటీ ఉంటుంది. ఓకే, అంటే ఒకటి ఏమనుకుంటానంటే రికవర్ అయిన తర్వాత ఒక 2 రోజులు ఆగి 2 days 3 days గ్రీన్ క్యాండిల్లో క్లోజ్ అయితే అప్పుడు మాత్రమే కొనాలని కొద్దిమంది సలహా ఇస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి కూడా మీరు గమనిస్తే మార్కెట్ దాదాపుగా 22,800 వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అక్కడి నుంచి 24,000 వరకు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ అక్కడి నుంచి మళ్ళీ సెల్ ఆఫ్ ట్రిగ్గర్ ఇవ్వలేదా? సో బేసిక్ గా ఒక బేర్ మార్కెట్ కంటిన్యూ అవుతున్నప్పుడు ఒక చిన్న రివర్సల్ వచ్చి మళ్ళీ కిందకి రావడం అనేది సహజం. మీరు ఒక్కసారి పైకి వెళ్ళిన తర్వాత కొన్న తర్వాత మళ్ళీ కిందకు వస్తే మళ్ళీ మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది భయపడే అవకాశాలు ఉన్నాయి. ఇన్వెస్టర్స్ కాకుండా ట్రేడర్స్ కి సలహా ఇస్తారు? నేను ఇవాళ పెట్టి 1 month లో అమ్ముదాం అట్లాంటి వాళ్ళు సాహసం చేయొచ్చా? స్వింగ్ ట్రేడర్స్ అనే వాళ్ళు కూడా ఖచ్చితంగా టెక్నికల్స్ తో పాటుగా ఫండమెంటల్ ని కూడా చూడాలి. సహజంగా ఎప్పుడైనా స్వింగ్ ట్రేడర్స్ కి ప్రాఫిటబుల్ మూమెంటం ఏంటి అని అంటే బుల్ మార్కెట్ సినారియో ఉన్నప్పుడు. అలా కాకుండా ఏదో ఫ్యూచర్ ని షార్ట్ చేసే వాళ్ళ కేసు డిఫరెంట్. బట్ స్టాక్ కొని క్యారీ ఫార్వర్డ్ చేసి స్వింగ్ ట్రేడింగ్ చేయాలనుకునే వాళ్ళు మాత్రం డోంట్ ట్రై టు క్యాచ్ ద ఫాలింగ్ నైఫ్. సో స్వింగ్ ట్రేడర్ కి ఎప్పుడైనా బుల్లిష్ మూమెంటం లో మాత్రమే డబ్బులు వస్తాయి. ఫాలింగ్ మార్కెట్ లో వాళ్ళు సంపాదించిన డబ్బులు క్యాపిటల్ కూడా పోగొట్టుకుంటారు. ఫైనల్ గా 20,000 వస్తుంది నిఫ్టీ అంటారు. ఎంత % ఛాన్స్ ఉంది 20,000 రావడానికి? నాకు టెక్నికల్ గా చూస్తుంటే పెద్ద ఎత్తున అవకాశాలు కనపడట్లేదు. మెజారిటీ ఆఫ్ ద కేసులో మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి అవకాశాలు కనపడుతున్నాయి. 21,500 ఇస్ ద మాక్సిమం దట్ ఐ కెన్ ఎక్స్పెక్ట్. ఎంత % అక్కడ ఆగేందుకు అవకాశం ఉంది? 80% దాకా అవకాశం ఉందా? నేను అనుకున్నాను 100% అక్కడ ఆగుద్ది అని. 100% మన మార్కెట్ లో టూ మచ్ ఆఫ్ వెన్ కంపేర్ టు యుఎస్ మార్కెట్స్ మన మార్కెట్ అంత బ్యాడ్ గా లేదని నేను నమ్ముతున్నాను. మన వచ్చినటువంటి కార్పొరేట్ రిజల్ట్స్ కూడా సూపర్ గా లేకపోవచ్చు. దే ఆర్ ఆల్మోస్ట్ ఇన్ లైన్ విత్ ఎక్స్పెక్టేషన్. లార్జ్ క్యాప్ సెగ్మెంట్, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇస్ బ్యాడ్, దెర్ ఇస్ నో డౌట్. సో ఈ లార్జ్ క్యాప్ సెగ్మెంట్ మార్కెట్ ని స్టెబిలైజ్ చేస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. రేపు ఏప్రిల్ లో రాబోయేటువంటి రిజల్ట్స్ కొద్దిగా అటు ఇటుగా ఉన్నా గైడెన్స్ అనేది బెటర్ గా ఇస్తారు. అండ్ ఈవెన్ ఆర్బీఐ ఇస్ వెరీ క్లియర్లీ టెల్లింగ్. సో యూఆర్ 100% షూర్ 21,500 కిందకి అక్కడ దాకా కూడా వెళ్తుందని నమ్మకం నాకు లేదు. బట్ స్టిల్ 21,500 20,000 అయితే రానే రాదు. 21,500 ఇస్ ద మాక్సిమం లెవెల్ ఐ బిలీవ్. అంతే, 20,000 రాదు. వెరీ 100% అని నేను పెట్టుకున్న 100% షూర్. అది నిజంగా మీరు చెప్పింది జరగాలని కోరుకుందాం, మనస్ఫూర్తిగా దాన్ని కోరుకుందాం. ఎందుకంటే వందలాది అంటారు, కోట్లాది మంది దీనివల్ల సఫర్ అవుతున్నారు. ఎందుకంటే సోమవారం పొద్దున్న లేవగానే ఎప్పుడు గుడ్ న్యూస్ అయితే లేదు. 8 సెషన్లుగా గుడ్ న్యూస్ లేదు. ఎప్పుడు కూడా 8 సెషన్లు కాదు, ఇన్ఫాక్ట్ అక్టోబర్ నుంచి గుడ్ న్యూస్ కంటే బ్యాడ్ న్యూస్ లే ఎక్కువ.